తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో వీరిద్దరిని చంచలగూడ జైలుకు తరలించారు పోలీసులు. మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పలువురు పోలీసు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు పోలీసులు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీసీపీ రాధాకిషన్రావు ఇళ్లతో పాటు 10 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరిద్దరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచలగూడ జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ముగ్గురు ఇప్పటికే దేశం విడిచి వెళ్లినట్లు తెలియడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు ఎస్ఐబిలో పనిచేసిన 9 మంది అధికారులను కూడా విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు.